మున్సిపల్ పోరు తారాస్థాయికి చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఓటర్లని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి మండలం గుమ్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో సైతం ఆయన పాల్గొని పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్కి సంబంధించి బీజేపీతో ఫెవికల్ బంధం అని చెప్పారు. అలాగే ఇతరత్ర అనేక ఆరోపణలు చేశారు. సిబిఐ ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అని చెప్పేసి ఆయన తనదైన స్టైల్లో మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలది ఒక ఫెవికిల్ బంధం, వీణవాణి బంధం, అంటే విడదీయరా అన్నటువంటి సంబంధం అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో వ్యాఖ్య చేశారు. ఏది బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే, ఇద్దరు ఫెవికాల్తో ఉన్నటువంటి అతికోపోయిన ఇద్దరు అన్నట్టు ఏదో కామెంట్ చేశాడు. మరి ఇదే రోజు బండి సంజయ్ గారు కూడా వ్యాఖ్యానం చేశారు. ఏది కాంగ్రెసు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఒకటే అని చెప్పినారు. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నేను హైదరాబాదులో కాంగ్రెసు బీఆర్ఎస్ ఒకటే అని వారు చెప్తున్నారు. సో నేనేమంటున్నానంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో సభ పెట్టకుండా చొప్పదండిలో చిన్న మున్సిపాలిటీలో సభ పెట్టాడు. నేనంటున్నా బండి సంజయ్ను రేవంత్ రెడ్డి ఒకటే అని నేను అంటున్నా. అంటే నేను కూడా ఆ వ్యాఖ్యానం చేయొచ్చు, మీరిద్దరు ఒకటే అని చెప్పేసి. ఎందుకంటే మరి నువ్వు కరీంనగర్ ఎందుకు సభ పెట్టలేదు? ఇంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో పెట్టకుండా పోయి చొప్పదండిలో పెట్టావు. చొప్పదండ పక్క ఒక గ్రామంలో పెట్టిండు. వాళ్ళు అంటే ఏమంటారు, కోడ్ అంటారు. మరి కోడ్ ఉన్న సందర్భం లోపల మున్సిపాలిటీ ఇన్ని నిధులు ఇస్తా ఇవి ఇస్తా అవి ఇస్తా ఎట్లా మాట్లాడతారు? కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ ఉంటుంది. కోడ్ను ఉల్లంఘించి కరీంనగర్ పక్కకు ఒక గ్రామంలో పెట్టి నువ్వు మాట్లాడినావు కాబట్టి చాలా తప్పు. అయితే ఆయన చేయడానికి ఎందుకు చేసిండు? బీజేపీ కేసీఆర్ గారి మీద, హరీష్ గారి మీద, కేటీఆర్ మీద, సంతోష్ మీద సిబిఐ కేసు పెట్టడం లేదు కాబట్టి మీరుది ఫెవికాల్ బంధం అని చెప్తున్నాడు. నేనంటున్నా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మోడీకి ఏమైనా ఫెవికాల్ సంబంధం ఉందా అనొచ్చు నేను. కానీ నేను రేవంత్ రెడ్డికి భాషలో చెప్తున్నాను. నేను నేషనల్ హెరాల్డ్ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయబట్టి 3-4 సంవత్సరాలే. మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు? సోనియా గాంధీను రాహుల్ గాంధీని అనొచ్చు కదా. నేను కూడా ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది. నువ్వు అంటే అరెస్ట్ చేస్తారా? మరి ఇదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వీళ్ళని అరెస్ట్ చేయాలి అని నువ్వు అంటే మరి నేషనల్ హెరాల్డ్ లోపల డబ్బులు అవుట్ రైట్గా బయటకు పోయినాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది రాహుల్ గాంధీ గారి పైన. సోనియా గాంధీ గారిని సిబిఐ ఎంక్వైరీ చేసింది, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మరి ఇప్పటికీ అరెస్ట్ చేస్తలేరు. మోడీ గారితో ఏమైనా సంబంధం ఉందా మీకు అని నేను అనొచ్చు కదా. కాబట్టి రేవంత్ రెడ్డికి చట్టం గురించేది, చట్టం ఒక దాని పరిధి గురించేది, దాని యొక్క దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేషన్కు సమయం పట్టడం. ఏది పడితే నువ్వు కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ 160 కింద నోటీస్ ఇచ్చి అడిగినంత మాత్రం అరెస్ట్ చేస్తారా పోలీసు వాళ్ళకు? అధికారం ఇవ్వలేదు రాజ్యాంగం పోలీసు వాళ్ళకి. యూ షుడ్ కమ్ టు ఏ ఫుల్ ఇది నేరం జరిగింది అని అనుకున్న తర్వాత నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తావు, అరెస్ట్ చేస్తావు. నువ్వు చెప్తే అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే సిబిఐ నువ్వు విచారణ కోసం ఒక తీర్మానం చేసి పంపితే సిబిఐ చేస్తుందా? దానికి పరిధులు ఉన్నాయి. సిబిఐ కూడా పరిధి ఉన్నది. ఇవాళ ఘోష్ కమిటీ రిపోర్ట్ మీద హైకోర్టులో వేసినాం. ఘోష్ కమిటీ రిపోర్ట్ను నేను యాజ్ అ లాయర్గా చెప్తున్నాను, తీసి పక్కకు పడేస్తుంది చట్టం. అది చట్ట వ్యతిరేకంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ సోకాల్డ్ ఎంక్వైరీ జరిగింది, దాన్ని ఛాలెంజ్ చేసినాం. 8B 8C కింద రిపోర్ట్ ఇవ్వలేదని. కాబట్టి దాంట్లో స్టే ఉన్నది. సిబిఐ వాడు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? హైకోర్టులో స్టే ఉన్నది. ఇవాళ ఏది ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన స్టే ఉంది. ఎట్లా సిబిఐ వాడు అరెస్ట్ చేస్తాడు? ఇంత తెలివి తక్కువ ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. మాట్లాడే ముందు కొంచెం ఉత్తగా ఉన్నప్పుడు నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఏది మాట్లాడినా చెల్లింది అది. కానీ నౌ యు ఆర్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. నేను ఇదే అడుగుతున్నా,
సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు కేసీఆర్ అంటే, మరి సిబిఐ ఎందుకు సోనియా గాంధీని రాహుల్ గాంధీని అరెస్ట్ చేయలేదు నేషనల్ హెరాల్డ్ కేసులో? ఇంకా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది, వాళ్ళని ఎంక్వైరీ చేసింది, రాహుల్ గాంధీకి సమ్మన్స్ ఇచ్చింది, నోటీస్ ఇచ్చింది, సిబిఐ సోనియా గాంధీకి ఇచ్చింది. సోనియా గాంధీ పేరు, మరి సోనియా గాంధీని పిలిచినప్పుడు మీరు అందరి మీద ధర్నాలు చేశారు కదా. నిన్న మేము కేసీఆర్ గారు నోటీస్ ఇస్తే ధర్నాలు చేస్తే తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈయన ఎవరో మహేష్ కుమార్ గౌడ్, మరి రాహుల్ గాంధీకి నోటీస్ ఇచ్చినప్పుడు, సోనియా గాంధీకి నోటీస్ ఇచ్చినప్పుడు దేశవ్యాప్తంగా మీరు నిరసనలు చెప్పారు కదా. నీకో నీతి మాకో నీతి. సో కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేట్ చేశారంటున్నారు ఇంతకుముందు. చెప్పదండి, పక్కన జరిగినటువంటి సమావేశంలో నిధులు ఇస్తా అని చెప్పి చేసిన కామెంట్ని ఏమన్నా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారా మీరు ఈ ఇష్యూ? ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికిను దేశంలోని ఎన్నికల సంఘానికి చాలా తేడా. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదొక స్టాట్యూటరీ అథారిటీ. కాబట్టి వాళ్ళు తీసుకునే చర్యలు ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకోదు. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇలాంటి సభలు పెడుతున్నాడు. పోయినసారి సర్పంచ్ ఎన్నికలప్పుడు మున్సిపాలిటీలో సభలు పెట్టాడు. సర్పంచ్ ఎన్నికలైనప్పుడు మున్సిపాలిటీలో సభలు పెట్టాడు. మున్సిపాలిటీ ఎన్నికల సభలు అయినప్పుడు పల్లెటూరులో సభలు పెడతాడు. అట్లాంటి ప్రవర్తన ఈ కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ ఒక కామెంట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్కు ఓటేస్తే వేస్ట్ అవుతుంది, అది మోర్లు వేసినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సిట్ విచారణ పేరు మీద సాగదీత ఒక సీరియల్ లాగా నడుస్తున్నది, వీళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, పౌరుషం లేదా ముఖ్యమంత్రికి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ మేము ప్రతిపక్ష పార్టీ, ఇదే బీజేపీకి 2 సీట్లు ఉండే పార్లమెంట్లో, మరి అలా అధికారంకి వచ్చారు, 3 సార్లు గెలిచారు. రాజకీయ పార్టీలో ఒకసారి ఒడిదొడుకులకు ఎదురవుతుంది. ఈరోజు మా ఆ పరిస్థితిలో ఉన్నాం. ఓడిపోయినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నాం. ఓడిపోయిన రాజకీయ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తారనే విశ్వాసంతో మేము పనిచేస్తాం. ఇలా రాకపోవచ్చు, ఇలా ఓట్లు పడకపోవచ్చు, మేము ఓడిపోవచ్చు నిన్న, కానీ ఒక రాజకీయ పార్టీగా మేము మళ్ళా ప్రజల మధ్యలో ఉండి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొని ముందుకెళ్తాం. ఇవాళ ఇంతకుముందు మరి బీజేపీకి మొన్న కూడా సర్పంచ్ ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయి అది అడగచ్చు కదా. నేను సర్పంచ్ నిన్నగాక మొన్నే ఒక 4 రోజుల కింద జరిగినాయి కదా. ఎన్ని గ్రామ పంచాయతీలు గెలిచారు? యావత్ తెలంగాణలో 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే 2% కూడా గెలవలేదు. బీజేపీని నేను పరిగిరా పార్టీ అని అనగలుగుతాను? అనలేను. దానికి ఒక క్యాడర్ ఉంటుంది, పార్టీ ఉంటుంది. కాబట్టి బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు గిట్లే మాట్లాడతారు, అనాలోచితంగా మాట్లాడతారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఇటు మున్సిపాలిటీలో ఎలాంటి ఆదరణ ఉంది అని అనుకుంటున్నారు? మీరు ప్రచారం చేస్తున్నారు కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి, ఎట్లా ఉన్నది ప్రజల స్పందన? ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నది. కాంగ్రెస్ ఆనవాళ్ళు కూడా ఉండవు. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంటుంది, ఎంఐఎం 4th ప్లేస్లో ఉంటుంది. మాకు బీజేపీకి మధ్యనే చాలా డివిజన్స్లో పోటీ ఉన్నది. బీజేపీ లేని దగ్గర మళ్ళీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ దగ్గరనే ఉంది. కాబట్టి బీఆర్ఎస్ మొత్తం 66 డివిజన్స్లో పట్ట బీఆర్ఎస్ ఎవరితో పోటీంది. ఈవెన్ ఎంఐఎం దగ్గర కూడా ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. సో బీఆర్ఎస్ అనేది 66 డివిజన్లో పడ్డ బీఆర్ఎస్తోనే మిగతా ఓ దగ్గర మేము గెలవకపోవచ్చు. కొన్ని ఎంఐఎం నియోజకవర్గాలు 2-3 ఉన్నాయి, అక్కడ కష్టం మాకు తెలుసు. బట్ హూ ఈజ్ ద మెయిన్ అపోనెంట్ టు ఎంఐఎం? బీఆర్ఎస్, నాట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. సో బీజేపీ కొంచెం ఇదివరకు గెలిచిన సీట్లలో కొంచెం బలంగా ఉన్నారు, అక్కడ మేమే గట్టి పోటీ ఇస్తున్నాం. వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న దగ్గర మాకు అవకాశాలు ఉన్నాయి. బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్స్ దగ్గర, అక్కడ కాంగ్రెస్ లేదు. కొంచెం ఊర్ల వైపు కాంగ్రెస్ ఉంది, ఊరు బార్డర్ దగ్గర, అక్కడ బార్డర్ విలేజ్ దగ్గర బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ లేదు. కాబట్టి ఎక్కడైనా ఉన్నది. కాబట్టి మాకు విశ్వాసం ఉంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు ఆదరిస్తారు. స్మార్ట్ సిటీ నిధులు, స్మార్ట్ సిటీ అభివృద్ధి, తర్వాత గత 10 ఏళ్ళ పాటు కరీంనగర్ నగర రూపురేఖలు మార్చినటువంటి విషయాన్ని ప్రతి పౌరుడు గ్రహిస్తున్నాడు. బ్రహ్మాండంగా కారు గుర్తుపైన ఓటు వేస్తారు, మాకు మంచి మెజార్టీ ఇస్తారు. రాబోయే 8 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మరొక టర్మ్ సైతం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాను. 8 సంవత్సరాలు ఆయన ఆశిస్తున్నాడు, కానీ 8 నెలలు గురించి ఫస్ట్ ఆలోచించు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా మొన్న కోమటిరెడ్డి బ్రదర్స్, డిప్యూటీ సీఎం బట్టి,
తర్వాత వెనక పుంజుకొని ఉన్నాడు పొంగిలేటి. కాబట్టి ఫస్ట్ ఆయన సీటు వచ్చే 8 నెలలు కాపాడుకుంటే మంచిది, 8 సంవత్సరాల కంటే. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించి సైతం క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే జగిత్యాలకు సంబంధించి ఆయన నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయమని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఇప్పుడు ఇది మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఫిరాయింపుల చట్టం ఏదైతే వచ్చిందో నాడు 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పొందపరిచారు. ఇవాళ గడ్డం ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర గౌరవ స్పీకర్ గారు, వారు కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఇంకా చట్టానికి విలువ లేదు. ఇదివరకు ఏదో అదో ఇదో అని జైన్ కాలేదు అది అన్నది. ఆఖరికి స్పీకర్ ఏమంటున్నాడు, నిన్న డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నిన్ననే తీర్పిచ్చాడు. ఏమని? ఆయన బీఆర్ఎస్ పార్టీ అని. నిన్ననే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్నాడు. ఇంతకంటే సిగ్గుచ్చేటేమున్నది? అంటే చట్టాన్ని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్నే కాంగ్రెస్ పార్టీ చంపేసింది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని. కాబట్టి ఇంకా దాని గురించి ఆ ప్రసాద్, గడ్డం ప్రసాద్ స్పీకర్ గురించి, రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ చట్టం పైన. కాబట్టి ఆ చట్టాన్ని సమగ్రమైన రూపురేఖలా మార్చాలి. మోడీ గారు దాన్ని చొరవ తీసుకోవాలి. ఆ చట్టాన్ని ఒకసారి పునర్పరిశీలించాలి. ఇలాంటి తీర్పులు ఇచ్చే స్పీకర్ పైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా చట్టంలో ఒక బాధ్యతాయుతమైన ప్రొవిజన్ పెట్టాలి. నా దృష్టిలో ఎట్లా ఇస్తాడండి స్పీకర్ గారు? ఆయన ఎవరు, దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ పైన ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇప్పుడు కొనసాగుతాడు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీగా పోటీ చేస్తాడు, దానిపైన తీర్పు ఇవ్వడు. వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండవా కప్పుతాడు, అది గడ్డం ప్రసాద్ గారికి అవపడతలేదు. నిన్న డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే పైన ఆయన బీఆర్ఎస్ పార్టీని తీర్పిస్తాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చెప్తున్నాడు. గడ్డం ప్రసాద్ ఇట్లా చెప్తాడు. కాబట్టి ఒకటే మాటలు చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. సో ఫైనల్గా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. వారికి మీరు యాజ్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్గా మీరేం పిలిపిస్తారు? బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష యావత్తు తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా మరి కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి, సంజయ్ మాట్లాడినట్టు తాను మాట్లాడతాను, కానీ మాట్లాడలేకపోయినా నేషనల్ హెరాల్డ్ కేసులో సిబిఐ విచారణకు పిలిచింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. తమ నేత కేసీఆర్ను పిలిచినప్పుడు తాము నిరసన చేస్తే తప్పు ఎందుకు పట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అలాగే 8 సంవత్సరాలు కాదు 8 నెలలు జాగ్రత్తగా ఆయన కుర్చీని కాపాడుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని సైతం ప్రస్తావించారు. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఖచ్చితంగా మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలే గౌరవిస్తలేరు అనేటువంటి అంశాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి ధీమా వ్యక్తం చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.